హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కొత్త కార్ XC700లో చిక్క తిరుపతికి వెళ్దాం. ఇది బెంగళూరు నుండి 25 కిలోమీటర్స్ వస్తుంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తున్నాం మన కొత్త కార్లో. చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటూ నిన్న చిక్క తిరుపతి ఎలా ఉంటుంది అని. ఈరోజు చూద్దాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అయ్యప్ప నగర్ నుండి హూడీ నుండి లెఫ్ట్ తీసుకుంటే హోప్ ఫామ్ వస్తుంది. హోప్ ఫామ్ నుండి స్ట్రైట్ లెఫ్ట్ వెళ్తే 25 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్లో వస్తుంది. అది ఆల్మోస్ట్ సిటీ బయట. లెట్స్ గో నౌ. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఊటీ దగ్గరలో వెళ్తూ ఉన్నాం. ఇది హోప్ ఫామ్ దాటిన తర్వాత చాలా బాగుంది రోడ్, క్లైమేట్ అంతా. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ హోప్ ఫామ్ దాటాము. క్లైమేట్ మాత్రం చాలా ఆసంగా ఉంది. మధ్య మధ్యలో ఎట్ట చూసిన కోకోనట్ ట్రీస్ కనబడుతూ ఉన్నాయి. ఇది డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. XC700లో బీస్ట్. ఇది సఫ్ అని వెళ్ళిపోతుంది. ఇప్పుడే చెన్సంద్ర దాటుకున్నాం. చెన్సంద్ర దాటుకున్న తర్వాత బొమ్మనహల్లి వస్తుంది. ఇదంతా బొమ్మనహల్లి. చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ చూసినా ఫుల్ వర్షాలు పడినందువల్ల ఫుల్ గ్రీనరీ ఉంది. ఆల్మోస్ట్ మనం సోమెత్తనహల్లి దగ్గర ఉన్నాం. ఈ ఊరి పేరు వచ్చి సోమెత్తనహల్లి. ఇది డబుల్ రోడ్. ఇది 4 లేన్ కాదు. సో మనం కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇది సోమెత్తనహల్లి విలేజ్. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అలా వచ్చాం మనం. సోమెత్తనహల్లి తర్వాత మళ్ళీ డబుల్ లైన్ వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్.
నెక్స్ట్ బొడన హోసనహల్లి దగ్గర ఒక స్మాల్ లేక్ చూసాం. చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని దిగాము. ఈ ఊరి పేరు వచ్చి బొడన హోసనహల్లి. చూడండి, స్మాల్ తెప్ప ఉంది ఫిషింగ్ చేయడానికేమో. చాలా బాగుంది లేక్, స్మాల్ లేక్. చుట్టూ పార్క్లా చేశారు. ఇది ఆ సైడ్ అంతా పార్క్. అది బొడన హోసనహల్లి విలేజ్ పేరు. ఆల్మోస్ట్ ఒక మనం 10 కిలోమీటర్స్ అలా వచ్చాం బెంగళూరు నుండి. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఊరికి అలా చూడ్డానికి వచ్చాం. చాలా బాగుంది రివర్, లేక్. ఎవ్రీ వీకెండ్ మేము ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. మన వీడియోస్లో చూడొచ్చు మీరు. చాలా వీడియోస్ ఉన్నాయి ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. మీరు కూడా మాతో రావాలి అనుకుంటే కమెంట్ చేయండి. బెంగళూరులో ఉంటే పక్కా వెళ్దాం. మేము ఫ్రెండ్స్ లేక ఇద్దరే వెళ్తున్నాం. లెట్స్ మేక్ ఫ్రెండ్స్ అండ్ రైడ్ టుగెదర్. ఏదైనా బెంగళూరు నుండి దగ్గరలోనే ట్రెక్కింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. లైక్ చిక్మంగళూరు ఆ సైడ్ చాలా ట్రెక్కింగ్స్ ఉన్నాయంట కదా, అన్నీ ఓపెన్ అయినాయి. ఇన్ని రోజులు ఫుల్ వర్షాల వల్ల అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నేత్రావతి ట్రెక్ అంట అలాంటివి చాలా ఓపెన్ అయ్యి. ఎవరన్నా రావాలి అనుకుంటే కామెంట్ చేయండి, వెళ్దాం. మాది మదనపల్లి, బెంగళూరులో ఉంటాం. ఇక్కడ అయ్యప్పనగర్లో. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఇప్పుడు మనం కనబడుతుంది గోపురం. అదే చిక్క తిరుపతి. చాలా ఫేమస్ ఇది. సేమ్ తిరుమల. చిక్క అంటే చిన్న తిరుపతి అని, చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అని పిలుస్తారు వీళ్ళు ఇక్కడ. కన్నడ వర్డ్ ఇది. చిక్క అంటే చిన్నది అని. పెద్ద గోపురం కడుతున్నారు. మనం ఇప్పుడు ముందర చూసినది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గోపురం. ఈ వరుస అంతా ఫుల్ షాప్స్ అన్నీ ఉన్నాయి, స్వీట్ షాప్స్ అన్నీ. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా పెద్దది కడుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇది. ఇదే చిక్క తిరుపతి. మనం లెఫ్ట్ సైడ్ క్యూ లైన్లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ మినీ తిరుమలలానే ఉంది అంతా. గోపురం అంతా తిరుమల కొండపైన ఉండి ఎలా ఉంటుందో అలానే ఉంది ఆల్మోస్ట్. చాలా బాగుంది ఇది. మీరు విజిట్ చేయండి. బెంగళూరు నుండి జస్ట్ 25 కిలోమీటర్స్. ఎప్పుడైనా బోర్ కొడితే వెళ్ళండి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. చూడండి, మెరుస్తూ ఉంది ఎండకి గోపురం. ఇదంతా షాప్స్ అన్నీ. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫుల్ బెంగళూరులో సిటీలో ఉండి మనకి విలేజ్ వైబ్స్ ఉండవు. ఈ రూట్లో వెళ్తే అంతా విలేజ్ వైబ్స్ వస్తాయి. మీకు కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ టైం ట్రెక్కింగ్కి మీరు కూడా మాతో రావచ్చు. నేత్రావతి అలా ప్లాన్ చేస్తున్నాం, ఒక 5-6 మెంబర్స్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ OG ది ఎక్స్ప్లోరర్.